నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చిన్నబ్బిపురంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు. చిన్నబ్బిపురంలో అంగరంగ వైభవంగా కోదండరామస్వామి ఆలయ మహాకుంభాభిషేకం విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఆనం హాజరయ్యారు. సీతారామాంజనేయ స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన, పూర్ణాహుతి, కుంభాభిషేకం పాల్గొనడంతో దైవానుగ్రహంగా భావిస్తున్న రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఆధ్యాత్మిక చింతన సమానత్వాన్ని, సామాజిక దృక్పథాన్ని కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి తాను మంత్రి మండలిలో ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం దైవ కృపగా భావించినట్లు మంత్రి తెలిపారు. రైతులకు వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి డ్రోన్ స్ప్రేయర్స్ రైతులకే ప్రభుత్వం సబ్సిడీగా ఇవ్వడానికి ఇంతకు ముందే ఆదేశాలు ఇచ్చింది. మన నియోజకవర్గంలో కూడా 10 డ్రోన్ కెమెరాలతో ఈ యొక్క మందు స్ప్రే చేసేటువంటి డ్రోన్లని మన రైతాంగానికి ఇవ్వడం జరిగింది. ఈ 10లో ఇప్పటికీ 6 మాత్రమే రైతులు కావాలన్న వాళ్ళు డబ్బు కట్టి ఈ యొక్క డ్రోన్లని తీసుకోవడం జరిగింది. అందులో ఈ డ్రోన్ ఇవాళ మనం ప్రారంభించాం. ఇక్కడ మన నెల్లూరు, మన ఆత్మకూరు నియోజకవర్గంలో ఇంకా 4 ఖాళీలు ఉన్నాయి. రైతులు ఎవరు ముందుకు వచ్చి అడిగినా ఈ డ్రోన్లను సమకూర్చడానికి మన వ్యవసాయ శాఖ సిద్ధంగా ఉంది. అంతేకాదు, ఈ డ్రోన్కి ఒక్కొక్క దాని ధర 10 లక్షల రూపాయలు. 2 లక్షల రూపాయలు రైతులు జమ చేస్తే 8 లక్షల రూపాయలు వ్యవసాయ శాఖ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ, వ్యవసాయ శాఖ మంత్రి మా అచ్చెన్నాయుడు గారు కానీ, వారు ఆ 8 లక్షల రూపాయలు ప్రతి రైతుకి సమకూర్చి సబ్సిడీ 8 లక్షలు, మనం ఇచ్చేది 2 లక్షలు. డ్రోన్ ఈ స్ప్రేయర్సు ఇవన్నీ కూడా మనకి ప్రభుత్వమే సబ్సిడీతో ఇవ్వడం జరుగుతుంది.